తేదీ రోజు సార్ నా తోటి మిత్రుడు హెడావ్ దీపక్ అనే రైతు, మామూలు రైతు సార్, 56 క్వింటాల్ల పత్తి నిల్వ చేసుకున్నాడు. అది కూడా ఎందుకు నిల్వ చేసుకున్నాడో ఇక్కడ ఉన్న రైతులకు అందరికి కూడా తెలుసు. ఆ రైతు పాపం పొద్దున పనికి చేసుకునేటోడు నా మిత్రుడు. నేను ఇప్పుడు రామారావు సార్ గారు వచ్చిండు, మన గోడ చెప్పుకుందామంటే ఇంట్లోకి వెళ్ళి రాలేక గోడ ఏడుస్తున్నాడు సార్. ఇంటికాన్నే ఏడుస్తున్నాడు రా అంటే. 56 క్వింటాల్ల పత్తి నిల్వ చేసుకున్నాడు. ఈ కిసాన్ యాప్ సార్, ఈ కిసాన్ యాప్ అనేదే ప్రభుత్వం, ఈ కేంద్ర ప్రభుత్వం ఆ యాప్ ని ఎందుకు ప్రవేశపెట్టిందో, మరి రైతుల ఉసురు పోసుకోవటానికి గోస అసలు ప్రభుత్వానికి పట్టింపే లేదు సార్. అది ఆ యాప్ నంబర్కు లింకు లేకపోవడం వలన ఆ రైతు 4 రోజులు ఆఫీసుల చుట్టూ తిరిగిండు. ఆ నంబరు లింక్ కానే లేదు. అంతకుముందే 56 క్వింటాల్ల పత్తితో సహా ఒక 6-7 లక్షల ఇల్లు మొత్తం అసలు ఏమీ లేదు సార్. సార్ గారు వచ్చిండు, సాయంత్రం పూట ఆ ఇష్యూ జరిగిందంటే పొద్దున 7 గంటలకు మా గ్రామాన్ని సందర్శించిండు. ఆ రైతుకు తనతోని అయినంత అండగా నిలబడ్డాడు. 56 క్వింటాల్ల పత్తి సార్, ఒక 8 నుంచి 9 లక్షల ఇల్లు, అసలు మొత్తం ఏమీ లేకుండా మొత్తం కలిపోయింది. పత్తి అయితే పోని ఇల్లు కూడా ఏమీ లేదు, ఉత్త సిమెంట్ గోడలు మిగిలినాయి. ఈ కష్టం ఏ రైతు కూడా రాకూడదు. ఈ ప్రభుత్వం అవలంబించే వ్యతిరేక విధానాలు, ఈ వ్యతిరేక విధానాలతోనే రైతుకి గోస సార్. ఈ రైతుల సమస్య, యూరియా బస్తాల కొరకు తండ్రి, కొడుకు, బిడ్డ, పాప అంత లైన్, ఒక్కోడికి 2 బస్తాలు. అది కూడా 5 నుంచి 6 గంటలకు మబ్బున్నట్టు పోయి లైన్లో నిలబడితే ఆ బస్తాలు దొరుకుతాయి, లేకపోతే లేదు. అది 11 గంటలకు ఇక్కడ నుంచి లైన్ రోడ్డు దాకా అయిపోతుండే. ఇది పరిస్థితి సార్ రైతుది. నా మిత్రుడు సార్, నా పక్క తెచ్చేయండి సార్, 56 క్వింటాల పత్తి సార్, ఏమీ లేకపోయింది, ఇల్లు కూడా కనిపించింది. అదే షార్ట్ సర్క్యూట్ సార్. ఆ కిసాన్ యాప్తోనే ఆయన అమ్ముకుంటుండే పాపం. ఈ కథలన్నీ లేకపోతే అమ్ముకుంటూ ఉండే ఆ యాప్ అది లేదు సార్. ఇక్కడ మార్కెట్కి వస్తే పత్తి అయితే తీసుకోరు. తేమ శాతం సార్, ఇప్పుడు వర్షాలు మొన్నటిదాకా విపరీతంగా వర్షాలు పడ్డాయి. ఎప్పుడన్నా చూస్తే వర్షమే వర్షం. ఆ వర్షానికి సుగా ఏదో చెట్టుకు 10, 15, 20 కాయలు అయినాయంటే దానికి కూడా తీసుకొస్తే మైచర్ ఉండదు సార్. ఫస్ట్ ఒక నెల అయితే విపరీతంగా మైచర్ ఉంటుంది సార్. ఆ పత్తిని నేనే తీసుకొచ్చిన 3 రోజుల ఆరబెట్టుకొని అమ్ముకున్నా సార్. ఈ పరిస్థితి.